ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? వన్ పీస్ని ఎత్తుకడానికి వెళ్తున్నా. అరే పిచ్చోడా, అదంతా కేవలం స్టోరీ మాత్రమే. రియల్ లైఫ్లో వన్ పీస్ ఏం ఎగ్జిస్ట్ చేయట్లేదు. అదంతా ఫేక్ కాదు. ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అనౌన్స్మెంట్ జరగబోతుంది ఈ వన్ పీస్ నిధి గురించి. ఎర్రగడ్డ నుంచి పారిపోయామని వచ్చావా? ఏం వాగుతున్నావురా? నాకు తెలుసు వన్ పీస్ చాలా బాగుందని, కానీ అదంతా రియల్ లైఫ్లో జరగదురా. రే, నేను వన్ పీస్ చూడలేదు, దాని మాంగా కూడా చదవలేదు. నేను నీకు నిన్నే కదా చెప్పాను. కానీ వన్ పీస్ పేరుతో ఒక నిధి ఉంది, నేను దాన్ని ఎతికే తీరుతాను. ఎవడు చెప్పాడురా నీకు ఇదంతా? నేను నా బెడ్ దగ్గరికి వెళ్తున్నా, సడన్గా నా తల నొప్పించింది. వెనక్కి తిరిగి చూస్తే అచ్చం నాలాగే కనపడకపోతున్నాడు. అతనే చెప్పాడు, ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అనౌన్స్మెంట్ జరగబోతుంది. ఏంటంటే ఈ లోకంలో ఎక్కడో చాలా నిధి దాగి ఉంది, దాని పేరే వన్ పీస్. ఇంకా అది తెలిసిన తర్వాత మొత్తం లోకం దాన్ని వెంటబడుతుంది. అందుకే వాళ్ళందరికన్నా ముందు నేనే కనిపెడతా. ఇప్పటి నుంచే నేను మొదలు పెడతా. ఆ మాట విను. నీ బుర్రుంది కదా, దాంట్లో చిప్ప దొబ్బింది. ఏది పడితే అది వాగుతున్నావు. నువ్వు నమ్ము, నన్ను నమ్మకము, నాకేమీ ప్రాబ్లం లేదు. నేనైతే వెళ్తున్నా వన్ పీస్ని కనిపెట్టడానికి. పిచ్చి పిచ్చోళ్ళంతా నా ఫ్రెండ్స్ అయినట్టున్నారుగా. ఆవుచ్! సడన్గా నా తల ఎందుకు నొప్పిస్తుంది? చెప్పింది నిజం. నిజంగానే ఈ లోకంలో వన్ పీస్ ఉంది. నువ్వు నాలా కనపడుతున్నావేంటి? 4 సంవత్సరాల తర్వాత వన్ పీస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. దానివల్ల ఆ గ్రేట్ పైరేట్ ఎరా మొదలవుతుంది. కానీ నువ్వు కానీ నీ ఫ్రెండ్ కానీ ఇప్పటి నుంచి మొదలుపెట్టిన వన్ పీస్ని ఎతకలేరు. కానీ కొన్ని మంత్స్ తర్వాత ఒక బిగ్ న్యూక్లియర్ బ్లాస్ట్ జరుగుతుంది. దానివల్ల అండర్ గ్రౌండ్లో ఉన్న డెవిల్ ఫ్రూట్స్ అన్నీ బయటికి వస్తాయి. ఏంది? సో నీ పని వన్ పీస్ని ఎతకడం కాదు. ఫస్ట్ గమ్ ఫ్రూట్ని ఎత్తు. దాని తర్వాత నువ్వు తప్పకుండా వన్ పీస్ని కనిపెట్టగలవు.ワンピースは実在する。నాకు కూడా పిచ్చెక్కిందా? లేదా ఇదంతా నిజంగానే జరుగుతుందా?